హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ బటర్ చికెన్ బటర్ నాన్ చేసుకోబోతున్నాం. ఈ రోజు మనం బటర్ నాన్ చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు మైదా, ఆయిల్, పెరుగు, సాల్ట్, షుగర్. మనం సాల్ట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. మైదాని ఇలా వేసుకోవాలండి. నేను అరకిలో మైదా తీసుకున్నాను. నేను నాన్కి అరకిలో మైదా తీసుకున్నాను. పెరుగు ఇదే మైదాలోన కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగుని బాగా కలుపుకోవాలండి పిండికి పెట్టినట్టు. షుగర్ వేసుకుందామండి. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. ముందు వాటర్ వేసుకోకూడదండి, పెరుగుతోనే కలుపుకోవాలి దీన్ని. ఇంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. మనకి నాన్ పొంగుతుందండి బేకింగ్ పౌడర్ వేస్తే. పెరుగు, బేకింగ్ పౌడర్ అన్ని వేసి కలుపుకున్నాం కదండి. షుగర్, సాల్ట్ అన్ని వేసి ఇలా కలుపుకోవాలండి మొత్తం. మనం ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. చపాతీ పిండిలకు కాదండి, ఇంకా కొంచెం జారుగా కలుపుకోవాలండి. మనం బటర్ నాన్ కి అంటుకుంటా ఉండాలి. మనకి చేతికి జిగురుగా అంటుకోవాలండి మనకి ఈ డవ్వు. అలాగని మరీ పల్చగా చేసుకోవద్దు. మనకు ముద్ద ఎంత బాగా కలుపుకుంటే మనకు బటర్ నాన్ అంత బాగా పొంగుద్దండి. ఈ విధంగా డవ్వు కలుపుకోవాలండి. ఇలా చేతిలో ఆయిల్ వేసుకుని స్టవ్ని ట్యాప్ చేసుకోవాలండి. ఇది ఒక అరగంట వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. దీని మీద ఒక తడి క్లాత్ వేసుకోవాలండి. మనము ఒక మంచి క్లాత్ ని తీసుకొని, శుభ్రమైన క్లాత్ ని తీసుకొని ఇలాగా డవ్ని కవర్ చేసుకోవాలండి. 1/2 అవర్ వరకును దీన్ని ఇలా కవర్ చేసుకుని దీని మీద పైన మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. చికెన్ ని మనం శుభ్రం చేసుకున్నామండి. ఉప్పు వాటర్ లోన నేను 20 నిమిషాల వరకు ఉప్పు వాటర్ లో చికెన్ ని నానబెట్టుకున్నానండి. ఎందుకంటే నేను ఇలా నానబెడతాను, చికెన్ లోన్ వరకు ఉప్పు వెళ్తుందండి. చికెన్ మనం తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉప్పు పడుతుంది ప్రతి ఒక్క ముక్కకిను. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. లెమన్ జ్యూస్ ఇలా పిండుకోవాలండి. ఇందులోకి మనం 1 చెక్క పిండుకోవాలి. పెద్ద చెక్క అయితే 1/2 చెక్క పిండుకోండి, చిన్న చెక్క అయితే ఫుల్ గా పిండుకోండి. బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి దీన్ని. ఇది బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దీనికి బోన్స్ తో తీసుకోకూడదు, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మనం బటర్ చికెన్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. చికెన్ మసాలా మ్యారినేట్ కి ఆయిల్ వేసుకోవాలండి మనం. నేను 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. 2 స్పూన్ల వరకు నేను కారం వేస్తున్నానండి, కాశ్మీరీ కారం పౌడర్ ఇది. ఇదంతా బాగా ఆయిల్లో కలిసినట్టు కలుపుకోవాలండి కారాన్ని. నేను చిన్న టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి. 1 టీ స్పూన్ వేపిన జీలకర్ర అండి ఇది. అలాగే కస్తూరి మెంతి వేసుకోవాలండి. దీనికి ఇలా బాగా నలుపుకొని కస్తూరి మెతిని వేసుకోవాలండి. ఇప్పుడు మనం లాస్ట్ లో గడ్డ పెరుగు వేసుకోవాలండి. గడ్డ పెరుగు అంటే మన పెరుగునే నేను ఫిల్టర్ చేస్తానండి దీన్ని టీ జార్లో వేసి. కానీ గడ్డ పెరుగు దొరికితే తీసుకోండి. నేను మామూలు పెరుగునే హెరిటేజ్ పెరుగుని తీసుకున్నాను, టీ జార్లో వేసి ఫిల్టర్ చేశానండి. ఇలాగా గట్టిగా తీసుకోవాలి పెరుగుని. మొత్తం ఈ మసాలాలన్నీ మొత్తం ఇలాగా మనం చేపెట్టి కలుపుకోవాలండి బాగా. మసాలా కలుపుకున్న తర్వాత మన బటర్ చికెన్ ని మనం ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ ని ఇలా వేసుకోవాలండి. ఇందులోన మొత్తం ఈ మసాలా మొత్తం పట్టించుకోవాలండి. చికెన్ కి ఇలాగా మొత్తం ఇలా పట్టించుకోవాలండి, ప్రతి ఒక్క ముక్కకి పడుతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. మనం ఇలా మ్యారినేట్ చేసుకునే చికెన్ ని దీనిపైన ఒక మూత పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి 1/2 అవర్ వరకు. బాగా మసాలా పడుతుంది ప్రతి ఒక్క ముక్కకిను. బటర్ చికెన్ ఇలాగ తింటే చాలు, మనకి బటర్ లాగే కరిగిపోతుంది నోట్లో. మన 1 కిలో చికెన్ కి 2 ఉల్లిపాయలు తీసుకోవాలి, 3 టమాటాలు తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం 10-15 జీడిపప్పులు వేసుకోవాలండి. ఇలాగా జీడిపప్పులు వేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటాలు
ఆనియన్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. అనాస పువ్వు, 1/2 ఇంచు చెక్క, 2 ఎలాచీలు వేసుకోవాలండి ఇందులోను. ఇంకా మనం మసాలా ఏం వేయం కదండి పైగా, అందుకే ఇందులో వేసుకోవాలి. ఇది ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు. జస్ట్ ఇలాగా టమాటా ఇలాగంటే మనకి స్మెల్ట్ అయిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదండి టమాటా, ఉల్లిపాయలని, జీడిపప్పు. నేను ఇప్పుడు ఇలాగా మనం మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ మెత్తగా కొట్టుకోవాలండి. దీన్ని ఇలాగా మిక్సీ కొట్టుకోవాలండి మెత్తగాను. మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, చికెన్ ఇందులో వేపుకోవాలండి. కళాయిలో మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి. 1½ స్పూన్ వేసానండి ఆయిల్. స్లోగా పెట్టుకోవద్దు మంటని అయితే హై ఫ్లేమ్లో ఉంచి మనం చేసుకోవాలండి. మిరపకాయలు పెట్టుకోవాలి, లేదంటే ఐరన్ తవా అలా పెట్టుకొని దీన్ని ఫ్రై చేయాలండి ఫస్ట్. అప్పుడు మనకి చికెన్ టేస్ట్ వస్తుంది అన్నమాట. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా. ఇలాగా కొంచెం మాడేంత వరకు, లైట్ మాడేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మరొక బాండిని పెట్టుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు బటర్ వేసుకుందామండి. ఇందులోన గ్రైండ్ చేసుకున్నాం కదండి పేస్ట్ని, ఇలా వేసుకోవాలండి. ఫిల్టర్లో వేసుకొని మొత్తం ఇలా చేసుకోవాలండి. మనకి టమాటా మసాలా వేసాం కదండి, జీడిపప్పు ఇదంతా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ని అందులోకి దించుకుందామండి. సరే మనకి ఈ విధంగా వేయించుకున్నాము. ఈ చికెన్ని అందులోకి దించుకోవాలండి. ఇప్పుడు చికెన్ని ఇందులో ఉడికించాలండి. మనం కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉడుకుతుందండి, మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి. మనం స్మోక్ ఇవ్వడానికి ఇలా బొగ్గుని కాల్చుకోవాలండి. ఎందుకంటే బటర్ నాన్కి స్మోక్ ఇస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకి బటర్ చికెన్ దగ్గర పడిపోయిందండి. ఇంకా స్మోక్ ఇచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇలాగా పక్క పొయ్యి మీద ఇలాగ నిప్పులు కాల్చుకోవాలండి. ఒక గిన్నె తీసుకోవాలి, ఇలా దించుకోవాలండి. దీని మీద కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ వేసానండి. చికెన్ మసాలా వేసుకోవాలండి. ఇలాగా బటర్ చికెన్ మసాలా వేసుకొని నిప్పుల మీద ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. ఇలాగా స్మోక్ చూసారా, స్మోక్ పట్టించుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగా తీసుకోవాలి బయటికి. ఇప్పుడు ఈ చికెన్ మీద మనం మూత పెట్టుకున్నామండి. కొంచెం బటర్ వేసుకున్నామండి. దీని మీద ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చండి. ఇది మనకు బటర్ చికెన్ రెడీ అయ్యిందండి. చక్కగా రెడీ అయిందండి మనకు బటర్ చికెన్. ఇలాగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు నాన్ చేసుకుందాం. మనం ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బటర్ నాన్ తయారు చేసుకుందామండి. మనం ఇలాగా పిండి వేసుకొని ఒత్తుకోవాలండి బటర్ నాన్ని. మన బటర్ నాన్ని మరీ పలచగా కాకుండా దళసరిగా కాకుండా మీడియం సైజులో ఇలా పాముకోవాలండి. ఇలాగా మొత్తం పిండిని అంతటిని ఇలాగా నాన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద వాటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత బటర్ నాన్ అప్పుడు దాని పెనం మీద పెట్టాలండి. పెట్టిన తర్వాత పైన మూత పెట్టాలి వాటర్ ఇంకెంత వరకు. ఎందుకంటే మనకి బటర్ నాన్ చాలా స్మూత్ గా వస్తుందండి ఇలా చేస్తే. ఇప్పుడు చూసారా వాటర్ మొత్తం ఇంకింది కదండి, బటర్ నాన్ మనకు పొంగుతుంది. ఇప్పుడు రెండో పక్క దీన్ని తిరిగేసుకోవాలండి. ఇప్పుడు రెండో పక్క తిరిగేసుకొని దీనికి బటర్ని అప్లై చేసుకోవాలండి. బటర్ నాన్ అంతటికి
ఇప్పుడు బటర్ నాన్ కి రెండు వైపులు కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలండి బటర్ ని మనం. ఇప్పుడు రెండు వైపులా కాల్చుకున్నాం కదండి. నల్ల నువ్వుల్ని, కొత్తిమీరని ఇప్పుడు మీదని అలాగా గార్నిష్ చేసుకుంటే మనకి బాగుంటదండి. మీరు కూడా ఈ విధంగా బటర్ నాన్ చేసుకోండి. చాలా స్మూత్ గా, చాలా టేస్ట్ గా వస్తాయండి బటర్ నాన్. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చండి. ఇవి టేస్టీగా మనకి బటర్ నాన్ రెడీ అయ్యిందండి. మా ఛానల్ చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించి లైక్లు మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్లు మాత్రం కొట్టండి. టేస్టీ బటర్ చికెన్ బటర్ నాన్ రెడీ అయ్యిందండి. చాలా టేస్ట్ గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బటర్ నాన్ చికెన్ ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ లో మీరు తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్